త్యాగశీలి, ఏ దానికి వెనుకకు జంకడు. మమ్మల్ని అందరినీ ఏకట్టుగా పోదామని చెప్పి ఢిల్లీకి రైలు కట్టుకొని పోయినాం. జంతర్ మంతర్లో విజయవంతంగా సభను నిర్వహించినాం. ఎక్కడ లోటు లేకుండగా, ఎవరితో ఏలెత్తి చూపించకుండగా మాకు మరి మా వెనుకల మాకు బీసీ నాయకులు మరి పొన్నం గారు కానీ, మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, తర్వాత మరి కుల సంఘాల నాయకులు అందరు కూడా మా వెంబడున్నారు తెలంగాణ మొత్తం. అట్లా ఉండి మేమంతా సక్సెస్ చేసుకున్నాం. మన రిజర్వేషన్ కొరకు, మన బీసీ రిజర్వేషన్ కొరకు ప్రభుత్వం నుంచి మాకు ఆదేశాలు రావాలని చెప్పి చేయని ప్రయత్నం అంటూ లేదు. అన్ని రకాలుగా చేసినాము, మనం సాధించుకున్నాం. కాబట్టి ఈ సాధనలో ఉన్నటువంటి భాగము మాకు సంతోషం. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ మేము సాధించడం ఈరోజు మాకు దేశానికి ఆధిపత్యం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మరి రాష్ట్ర నాయకులు, ముఖ్యమంత్రి గారు మాకు ఎప్పుడు ఎంబడే ఏది అడిగినా చూస్తానని తప్పకుండా మాకు ఇప్పటిదాకా మాకు వెనుక జరగలే. మాకు ఏదన్నా అడిగితే ఇప్పటి వరకు ఆయన రేవంత్ గారు చాలా చిన్నోడు, నేను తమ్ముడు అంటాను. రేవంత్ తమ్మి మమ్మల్ని ఒక దృష్టితో కాపాడాలి. బీసీలంటే మామూలు కాదు, మా సంఖ్యాబలం పెద్దది, మేంబడి మేము ఉంటాం. రేపు రాబోయే ఎలక్షన్లో కూడా మేము ఉంటాం. ఏ ఏరియా, ఏ ప్రాంతంలో ఏది కావాలంటే మేము ఉంటాం. మేము మా కులాలను, మా వాటిని అందరినీ కూడా మేకీకరించి మీ ఎంబడి ఉండడానికి సిద్ధంగా ఉన్నాము. మా యొక్క కోరికలను కూడా మీరు కూడా నెరవేర్చాలి. ఇప్పుడు రిజర్వేషన్ మీద మీరు ఇచ్చినటువంటి ఈ నిన్న చేసిన ఈ ఆర్డినెన్స్ ప్రకటనను మేము హర్షిస్తూ ఈరోజు గొప్పనైనా ఒక పండుగను చేయించుకోవడానికి ఇక్కడ మేమందరము ఇక్కడ ఏకీభవిస్తూ మీకు నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఒక ప్రొఫెసర్గా మమ్మల్ని ముందుండి నడిపిస్తున్న మహనీయులు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఒక్క నిమిషం చంద్రశేఖర్ గారిని మాట్లాడవచ్చా కోరుతున్నాం. జై బీసీ. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీరణ గారికి, మరియు కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ గారికి, మరియు విద్యార్థి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షులు విక్రమ్ గారికి, మరి అందరికీ బీసీ నాయకులందరికీ తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను చంద్రశేఖర్ గౌడ్, తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, నిన్న తెలంగాణ ప్రభుత్వం బీసీలకు ఒక ఆశావాహ నిర్ణయాన్ని తీసుకున్నది. ఆ నిర్ణయం ద్వారా సమస్త బీసీ ఉద్యోగులు, బీసీ నాయకులందరూ కూడా చాలా సంతోషం వెలుబుస్తున్నారు. అలాగే ఈ 42% రిజర్వేషన్ని స్థానిక సంస్థల్లో ఇంప్లిమెంట్ చేసి మన రాజకీయంగా ఎదగాలనే ఆశావాద నాయకులందరికీ కూడా ఒక మంచి అవకాశంగా ఉంది. కావున మన నాయకులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మరియు ఈ 42%తో పాటు తెలంగాణ రాష్ట్రంలో బీసీ విద్యార్థులకు మరియు ఉద్యోగులకు, బీసీ ఉద్యోగులకు కూడా వారికి కూడా 42% రిజర్వేషన్ ఇస్తారని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. ఈ అనంతరం కూడా బీసీ విద్యార్థులకు విద్యలో, ఉద్యోగాలలో కూడా 42% రిజర్వేషన్ కేటాయించి ఉద్యోగులందరూ కూడా, విద్యార్థులందరూ కూడా ఉద్యోగం సంపాదించడంలో అవకాశం కల్పిస్తారని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఉద్యోగ సంఘ అధ్యక్షులు చంద్రశేఖర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీ శ్రమ మీది చాలా ఉన్నది. మొన్న మేము పంజాబ్ రాజధాని అమృత్సర్లో పెట్టినప్పుడు కూడా మీ సోదరి మనల్ని తీసుకొని వచ్చారు. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ప్రొఫెసర్ మల్లేశం గారు, కాకతీయ యూనివర్సిటీ, సార్ను మాట్లాడవచ్చా కోరుతున్నాం. సభకు నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి గణేష్ గారికి, మరియు ఈ సమావేశ ముఖ్య అతిథి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన బీసీ కుటుంబ సభ్యులందరికీ, మీడియా మిత్రులకు పేరు పేరు నమస్కారం. వాస్తవంగా ఈరోజు మరి ఈ వేదిక మీతో పంచుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తాను.
ఎందుకంటే 76, 77 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడో 1931లో జరిగినటువంటి కులగణన మరి ఏ ప్రభుత్వాలు మారినా కూడా కులగణన చేయకపోవడం, రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో కులగణనకు హామీ ఇవ్వడం, దాన్ని రేవంత్ రెడ్డి గారి అమలు చేయడము, అదేవిధంగా కులగణనతో పాటు శాసనసభలో తీర్మానం చేసి విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల విషయంలో మరి పార్లమెంటుకు పంపించడం, కొంత ఈ చకచక జరిగిపోవడం ఒక ఎత్తు అయితే, ఏప్రిల్ 2 మేము సగం మాకు సగం అనే ఒక నినాదంతో జంతర్ మంతర్ వేదికగా మరి బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆధ్వర్యంలో జరిగినటువంటి మహాధర్నా